స్వాగతం. ఈరోజు మనం పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామివారి దేవాలయాన్ని దర్శించబోతున్నాం. ఇప్పుడే మన యాత్ర ప్రారంభిస్తున్నాం. రోడ్డు మీద ప్రయాణిస్తూ ముందుగా కొండపైకి తీసుకువెళ్తున్న ఈ మార్గం దేవాలయం వైపు ఎత్తుగా సాగుతుంది. ఇంకొంచెం ముందుకెళ్తే కుడివైపు కనిపిస్తున్నట్టు భవనంలో ఏసీ గదులు అద్దెకు లభిస్తాయి. వీటి ఖర్చు సుమారు రోజుకి 1500 నుండి 2500 వరకు ఉండవచ్చు. ఇక్కడ మనకు కనిపిస్తున్న భవనం సిఆర్ఓ ఆఫీస్, అంటే సెంట్రల్ రిజర్వ్ ఆఫీస్. ఇది అన్నవరం దేవస్థానంలో గదులు బుకింగ్, దర్శన టికెట్లు మరియు ఇతర సేవలకు సంబంధించి కేంద్రంగా పనిచేస్తుంది. భక్తులు ఇక్కడికి వచ్చి అవసరమైన సదుపాయాలను బుక్ చేసుకోవచ్చు. అన్నవరం దేవాలయానికి రవాణా సదుపాయం చాలా బాగా ఏర్పాటైంది. స్టేషన్ నుండి టెంపుల్ వరకు బస్సులు, ఆటోలు అందుబాటులో ఉంటాయి. భక్తులు సులభంగా దేవాలయానికి చేరుకోవచ్చు. ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్ పార్కింగ్ ప్రదేశం భక్తులకు అందుబాటులో ఉంది. పెద్ద ఎత్తున వాహనాలను పార్కింగ్ చేసే సదుపాయం ఇక్కడ ఉంది. కార్ పార్కింగ్ ఏరియాలో ఫ్యాన్సీ అండ్ కూల్ డ్రింక్ షాప్ కూడా ఉంది. ఇక్కడ మనకు కనిపిస్తున్న భవనం ప్రకాష్ సదన్. ఇది దేవస్థానానికి చెందిన ఒక అతిథి గృహం. ఇక్కడ భక్తుల కోసం ఏసీ మరియు నాన్ ఏసీ గదులు అందుబాటులో ఉంటాయి. కార్ పార్కింగ్ నుండి ముందుగా దేవాలయ గోపురం స్పష్టంగా కనిపిస్తుంది. గోపురం వెనుక వైపున కొండ మీద ఆలయం చాలా అందంగా కనిపిస్తుంది. ఇక్కడ మనకు కనిపిస్తున్న గోపురం దగ్గర టికెట్ కౌంటర్ ఉంది. అక్కడ హోమాలకి, ప్రసాదం కొరకు మరియు వ్రతానికి సంబంధించిన టికెట్లు అందుబాటులో ఉంటాయి. పూజకు సంబంధించిన ధరల పట్టిక ఈ విధంగా ఉంది. ఇక్కడ ప్రతి ప్రాంతంలో దిశా సూచిక బోర్డులు చాలా చక్కగా ఉన్నాయండి. ఇవి భక్తులకు ఆలయం, కౌంటర్లు, గదులు మరియు ఏ వైపున ఉన్నాయో చూపిస్తున్నాయి. గోపురాన్ని దాటి ముందుకు వచ్చిన వెంటనే ప్రధాన ఆలయం కనిపిస్తుందండి. చాలా అద్భుతంగా కనిపిస్తుంది. స్వామివారి ఆలయం చాలా ప్రశాంతంగా దేవత్వంతో మెరిసిపోతుంది. కనిపిస్తున్నటువంటి ఈ గోపురం దాటి ముందుకు వెళ్ళగానే మనకు ప్రధాన ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశిస్తాము. ఈ గోపురాన్ని దాటి ముందుకు వస్తే కుడి పక్కన మనకు ఉచిత దర్శనానికి దారి కనిపిస్తుంది. ఇక్కడ దేవస్థానం తరపున వ్రతం నిర్వహించే ప్రత్యేక మండపాలు ఏర్పాటు చేశారు. భక్తులకు వ్రత మండపాలలో కూర్చుని సత్యనారాయణ స్వామి వ్రతం చేయడానికి చాలా చక్కగా అనువైన ప్రదేశం. చాలా శుభ్రంగా, ఆధ్యాత్మికంగా ఉంటాయి. ఇక్కడ వ్రత మండపాల వద్ద సత్యనారాయణ స్వామి వ్రతానికి సంబంధించిన కథ దృశ్యాలను చిత్రాల రూపంలో ప్రదర్శిస్తున్నారు. ఈ చిత్రాల్లో వ్రత కథలోని ప్రతి భాగం పుణ్యకశీలుని ఆజ్ఞ, బ్రాహ్మణుడి కథ, వ్యాపార జీవితం, రాజకుమారుడి సంఘటనలతో సహా విశదంగా చూపిస్తున్నారు. భక్తులు ఈ చిత్రాలను చూస్తూ వ్రతం చేయడం వల్ల కథ అర్థవంతంగా అనిపిస్తుంది. ఇది భక్తుల్లో భక్తి భావాన్ని మరింత పెంచుతుంది. ఇప్పుడు మనం గమనిస్తున్నట్లయితే కుడివైపు వ్రత మండపాలు కనిపిస్తున్నాయి. అక్కడ భక్తులు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తున్నారు. అదే సమయంలో ఎడమవైపు శ్రీవారి దర్శనానికి క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. భక్తులు శాంతియుతంగా క్యూలో నిలబడి స్వామివారి దర్శనానికి ముందుకు సాగుతారు. ఇది వ్రతముల విభాగము. ఇక్కడ భక్తులు సత్యనారాయణ స్వామి వ్రతం చేయడానికి పేర్లు నమోదు చేస్తారు. టికెట్లు తీసుకున్న భక్తులకు ఆలయం తరపున మండపాలు, పూజా సామాగ్రి మరియు పూజారి సేవలు అందుబాటులో ఉంటాయి. ప్రతిరోజు వేలాది మంది భక్తులు ఈ భాగంలో వ్రతం చేస్తుంటారు. ఇలా సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించబడుతుంది.
ఇప్పుడే మీరు చూస్తున్న విధంగా వ్రతం జరుగుతుంది. ఇలా భక్తులు వ్రతాన్ని ఆచరిస్తున్నారు. ప్రస్తుతం వ్రత కార్యక్రమం ఈ విధంగా కొనసాగుతుంది. వ్రతం పూర్తయిన తర్వాత భక్తులు కొబ్బరికాయలను కొట్టే ప్రత్యేక ప్రదేశానికి వస్తున్నారు. ఇది కొబ్బరికాయల కొట్టు ప్రదేశం. ఇక్కడ భక్తులు తమ మనసులోని కోరికలు నెరవేరాలని కోరుతూ శ్రద్ధతో కొబ్బరికాయలను కొడుతున్నారు. ఇక్కడ నేను చెట్లకు ముడుపులు కడుతున్న భక్తులను గమనిస్తున్నాను. వ్రతం పూర్తయ్యాక ఇక్కడ కనిపిస్తున్న పచ్చని చెట్ల క్రింద భక్తులు కూర్చుని విశ్రాంతి తీసుకుంటున్నారు. గంటల పాటు వ్రత కార్యక్రమం చేసిన తర్వాత ఈ ప్రదేశం వారికి ప్రశాంతతను అందిస్తుంది. పచ్చటి నీడ, స్వచ్ఛమైన గాలి వీరి అలసటను దూరం చేస్తుంది. కొంతమంది ప్రసాదం తింటూ మరికొందరు కుటుంబ సభ్యులతో కలిసి భక్తిభావంతో గడుపుతున్నారు. ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ మార్గం నిత్య అన్నదాన మందిరం, రామాలయం మరియు వనదేవత ఆలయానికి వెళ్లే దారి. భక్తులు ఈ మార్గం గుండా నడుచుకుంటూ పవిత్ర ప్రాంతాలను దర్శిస్తున్నారు. ప్రతి చోట కూడా శాంతియుతంగా భక్తిభావంతో కార్యక్రమాలు జరుగుతున్నాయి. కనిపిస్తున్నటువంటి శివపార్వతుల ఉప ఆలయం పక్కనున్నటువంటి దారి మార్గం ద్వారానే మరికొన్ని ఉప ఆలయాలకు దారి కనిపిస్తుంది. ఇంకా కళావేదిక, కళ్యాణ మండపం, వనదేవత దేవాలయానికి మార్గం, ప్రసాదాల కౌంటర్, ఇలా అనేక రకాల దేవాలయాలకు ఇదే దారి. ఇక్కడ కనిపిస్తున్న ఈ భవనంలోనే ప్రసాదం తయారవుతుంది. ఈ భవనం దేవస్థానానికి చెందింది. ఇక్కడే ప్రతిరోజు శుద్ధంగా ప్రసాదం తయారు చేసే భక్తులకు పంపిణీ చేస్తున్నారు. ఇక్కడ ప్రసాదానికి ప్రత్యేకమైన రుచి ఉంటుంది. భక్తులకు ఆధ్యాత్మికమైన తృప్తిని ఇస్తుంది. ఈ ప్రసాదాన్ని రుచి చూసిన ప్రతి ఒక్కరూ సంతోషంగా ప్రశంసిస్తున్నారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ మార్గం ద్వారా భక్తులు అన్నదానానికి వెళ్తున్నారు. ఇది అన్నదానం హాలుకు వెళ్లే దారి. ప్రతిరోజు ఈ దేవస్థానంలో సుమారు 5,000 మందికి పైగా భక్తులకు నిత్య అన్నదానం అందుతుంది. పెద్ద ఎత్తున భక్తులు ఆహారాన్ని స్వీకరిస్తున్నారు. అన్నదానాన్ని ఎంతో భక్తితో క్రమబద్ధంగా నిర్వహిస్తున్నారు. భక్తులకు ఉచితంగా పవిత్రమైన భోజనం అందిస్తున్నారు. శుద్ధమైన వంటకాలు, భక్తితో అందించే సేవ ఈ ఆలయ ప్రత్యేకత. అనేక మంది భక్తులు అన్నదానంతో పాల్గొంటున్నారు. దానం చేయడం ద్వారా పుణ్యం సంపాదిస్తున్నారు. దివ్యాంగులకు, వృద్ధులకు ప్రత్యేక మార్గం ఏర్పాటు చేశారు. ఇక్కడ శ్రీ అపరాజిత అమ్మవారు దర్శనమిస్తారు. ఈ అమ్మవారు శక్తి స్వరూపంగా పూజించబడుతున్నారు. భక్తులు ఆమెను చూసి కరుణతో కూడిన క్షేమాన్ని కోరుతూ ప్రార్థనలు చేస్తుంటారు. ఆలయంలో ఆమెకు ప్రత్యేక పూజలు జరుగుతుండటంతో అన్నవరం దేవస్థానంలో ఉన్న శ్రీ రామాలయం, ఇక్కడ శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు మరియు ఆంజనేయ స్వామి దర్శనమిస్తారు. భక్తులు ప్రధాన ఆలయ దర్శనం అనంతరం రామాలయానికి వచ్చి శాంతంగా పూజలు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు స్వామివారికి నిత్య పూజలు, హారతులు జరుగుతున్నాయి. శ్రీరాముని శాంతి స్వరూపం భక్తుల మనసుకు ప్రశాంతతను కలిగిస్తుంది. శ్రీరామ నవమి, హనుమాన్ జయంతి వంటి పర్వదినాలలో ఈ ఆలయంలో విశేష కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ఇది భక్తుల కోసం నిర్మితమైన మరొక పవిత్ర స్థలం. ఇది శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి కళ్యాణ మండపం. ఇక్కడ స్వామివారి కళ్యాణ మహోత్సవాలు, వ్రత కార్యక్రమాలు జరుగుతుంటవి. భక్తులు ముందుగానే నమోదు చేసుకుని స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటారు.
కొన్ని ప్రత్యేక తిథులలో, పౌర్ణమి మరియు పర్వదినాలలో భక్తులు సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది. స్వామివారి కళ్యాణ మండపంలో మనకు పురాణాలతో సంబంధిత చిత్రాలు మరియు శిల్పాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రాల్లో వ్రత కథలు, స్వామివారి అవతారక విశేషాలు, దేవతల లీలలు ఎంతో అందంగా చిత్రించబడ్డాయి. భక్తులు ఈ చిత్రాలను చూసి ఆధ్యాత్మికతను అనుభవిస్తున్నారు. అన్నవరం దేవస్థానంలో వివాహాలు జరిపించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి. శ్రీ సత్యనారాయణ స్వామి వారి కళ్యాణ మండపం ఎంతో అందంగా నిర్మించబడింది. మండపం లోపల శిల్పాలు, తీర్చిదిద్దిన చిత్రాలు మనసుకు మాధుర్యాన్ని కలిగిస్తున్నాయి. విశాలంగా శుభ్రముగా ఉన్న ఈ మండపంలో భక్తులు ఆధ్యాత్మికతతో నిండిన శాంతిని అనుభవిస్తారు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ప్రదేశం రామాలయానికి ఎడమ ప్రక్కన ఉన్నటువంటి ప్రదేశం. స్వామివారి ప్రసాదాలకు మరియు వ్రతానికి గల టోకెన్లను ఇక్కడే జారీ చేస్తారు. ఈ ఆలయంలో చిన్ని పిల్లలకు చెవులు కుట్టడానికి కూడా సదుపాయం కలదు. రామాలయానికి ఎదురుగా ఉన్న ప్రదేశంలో మనకు హెల్త్ సెంటర్, సమాచార కేంద్రం మరియు రిసెప్షన్, చిన్న పిల్లలకు మిల్క్ ఫీడింగ్ ఇవ్వడానికి కూడా సదుపాయం ఈ దేవాలయంలో మనకు ఏర్పాటు చేశారు. వివిధ రకాల పూజలకు ధరల పట్టిక. ఇది దేవస్థానంలో వాహనశాల. ఇక్కడ దేవస్థానానికి చెందిన వివిధ వాహనాలు భద్రంగా ఉంచబడుతున్నాయి. ఉత్సవాల సందర్భంలో ఈ వాహనాలపై స్వామివారి విగ్రహాన్ని ఎక్కించి దేవ ప్రదక్షిణలు నిర్వహిస్తున్నారు. వాహనశాల శుభ్రంగా వ్యవస్థితంగా నిర్వహించబడుతుంది. వాహనశాలలో వివిధ రకాల వాహనాలు దర్శనమిస్తున్నాయి. వీటిలో గరుడ వాహనం, హంసవాహనం, అశ్వవాహనం, సింహవాహనం, చక్రవాహనం వంటి పావన వాహనాలు ఉన్నాయి. ఉత్సవాలు, ప్రత్యేక పర్వదినాలలో స్వామివారి విగ్రహాన్ని ఈ వాహనాలపై అధిష్ఠించి ఆలయ ప్రదక్షిణలు నిర్వహిస్తున్నారు.
ఇక్కడ ఆలయ ప్రాంగణం దరి చుట్టూ పిల్లల కోసం బొమ్మల షాపులు, మహిళల కోసం ఫ్యాన్సీ దుకాణాలు కనిపిస్తున్నాయి. రంగురంగుల వస్తువులు, గాజులు, దండలు, దేవుడి విగ్రహాలు లభిస్తున్నాయి. అటు ప్రక్కనే తాజా పండ్ల దుకాణాలు కూడా ఉన్నాయి. భక్తులు ప్రసాదంగా పండ్లను కొనుగోలు చేస్తున్నారు. ఇది దేవస్థానంలో ఉన్న యాగశాల. ఇక్కడ ప్రత్యేక హోమాలు, యాగాలు, వ్రత పూజలు నిర్వహించబడుతున్నాయి. పూజారులు మంత్రోచ్చారణతో హవనాలు చేస్తున్నారు. యాగశాల పరిసరాలు పవిత్రంగా మరియు శాంతంగా ఉండేలా నిర్వహించబడుతున్నాయి. భక్తులు ఈ యాగాలను దర్శించి తమ కోరికల కోసం ప్రార్థనలు చేస్తున్నారు. అన్నవరం రత్నగిరి కొండ మీద వెలసిన దేవస్థానం. స్థల పురాణం ప్రకారం మేరు పర్వతానికి పుట్టిన కుమారుడు రత్నకుడు మహావిష్ణువును తప్పించి రత్నగిరి పర్వతంగా మారుతాడు. ఈ ప్రాంతంలో ఉండే ఈరంకి ప్రకాశరావు అనే భక్తుడికి స్థానిక రాజు ఇనుగంటి వెంకటరామారాయునికి స్వామివారు కలలో దర్శనమిస్తారు. చెప్పిన తేదీ రోజున అంకుడు చెట్టు కింద స్వామి విగ్రహం కనపడుతుంది. ఆ తరువాత రత్నగిరి పైకి తీసుకువెళ్ళి 1891 ఆగస్టు 6న శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామిని యంత్రంతో ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి ఇది పవిత్రమైన క్షేత్రంగా భక్తులకు ప్రసిద్ధి చెందింది.
ఇక్కడ కనిపిస్తున్నటువంటి నిర్మాణం కాల సమీకరణ. ఇది సూర్యుని నీడ ద్వారా మనం టైంని కనుక్కోవడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ 12 నెలలు 31 రోజులు ప్రతి గంటకి ఎలా నీడ ద్వారా మనం టైం లెక్కించగలుగుతాము అనేది ఇక్కడ లిఖించబడింది. కనిపిస్తున్నటువంటి మెట్ల మార్గం ద్వారా మనం కిందకి వెళ్తే మనకు వనదుర్గ అమ్మవారి ఆలయం, ఈ ఆలయ పరిసర ప్రాంతాల్లో ఉన్న వనదుర్గాదేవి ఆలయం, స్వామివారి ఆలయానికి వెనక వైపున అడవి మధ్యలో ఈ ఆలయం ఉంటుంది. వనదుర్గమ్మను ఇక్కడ మహాశక్తిగా భక్తులు పూజిస్తున్నారు. ప్రత్యేకంగా శ్రావణ మాసం, నవరాత్రులు, శనివారాలలో ఇక్కడ భక్తులు రద్దీ ఎక్కువగా కనిపిస్తుంది. స్వచ్ఛమైన వాతావరణం మధ్య వనదుర్గ అమ్మవారి ఆలయం చాలా శాంతంగా కనిపిస్తుంది. ఆలయ మెట్ల పూజ. భక్తులు స్వామివారి దర్శనం కోసం మెట్ల మీద నుండి నడిచి వచ్చే ముందు ఒక్కొక్క మెట్టు మీద కుంకుమ, పసుపు పెట్టి కొబ్బరికాయలు పెట్టి పూజ చేస్తారు. ఈ మెట్ల పూజను ఒక తపస్సు రూపంగా భావించి భక్తులు స్వామివారి సన్నిధిలో చేరే వరకు ప్రతి మెట్టును నిశ్శబ్దంగా అధిగమిస్తున్నారు. ఇది వ్రత స్వరూపంగా మనోభావంతో చేసే పూజగా భక్తులు నమ్ముతారు. చాలామంది ఈ పూజను మొక్కులు తీర్చడానికి కానీ కోరికలు తీరాలని కానీ చేస్తుంటారు. ఇది రత్నగిరి డార్మిటరీ, అన్నవరం దేవస్థానానికి చెందిన వసతి సదుపాయాలలో ఒకటి. భక్తులకి తక్కువ ఖర్చుతో శుభ్రంగా సౌకర్యవంతంగా ఉండే రూములలో ఇక్కడ లభిస్తున్నాయి. ఈ డార్మిటరీలో సామూహికంగా భక్తులు విశ్రాంతి తీసుకునేలా మంచాలు ఏర్పాట్లు ఉన్నాయి. విశాలంగా నిర్మించిన ఈ భవనం భద్రతతో పాటు మంచినీరు, టాయిలెట్ సదుపాయాలతో అందుబాటులో ఉంది. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులు కొద్ది గంటలు విశ్రాంతి కోసం లేదా రాత్రి స్టే కొరకు దీనిని ఉపయోగిస్తున్నారు. కేశఖండనశాల. ఇక్కడ మగవారికి ఆడవారికి కలిపి ఒకే చోట తలనీలాలు సమర్పించే సౌకర్యం కలదు.